ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గనక చూసుకుంటే, ఎందుకంటే గత సంవత్సరంలో చూస్తే మొత్తం 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో జూన్ దగ్గర నుండి గురుడి యొక్క బలం పెరుగుతోంది. ముఖ్యంగా జన్మరాశిలో ఉండేటువంటి గురువు ఏం చేస్తాడయ్యా అంటే శరీరాన్ని పాడు చేస్తాడు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే ఈ మిథున రాశి వారు ఎప్పుడూ లేనటువంటి విధంగా, నిజానికి చూడండి, కొంతమంది అయితే సొంత వ్యాపారాలు కూడా పాడు చేసుకుని సొంత వ్యాపారాలను వదిలిపెట్టి ఇంకొక చోట పనికి చేరినటువంటి వాళ్ళు కూడా గత సంవత్సరంలో ఉన్నారు. అటు ఉద్యోగపరంగా దెబ్బ కొడతాడు గురుడు, వ్యాపార పరంగా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుతోంది, 2వ స్థానానికి గురువు యొక్క సంచారం మారింది. ఎప్పుడైతే గురువు 2వ స్థానానికి వెళ్ళారో మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః అన్నది శాస్త్రం. కోల్పోయినటువంటి చోటే తిరిగి ధనాన్ని సంపాదించుకునేటువంటి శక్తి గురుడు ఇస్తారు. మనస్సౌఖ్యము అన్నారంటే మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు మానసికంగా ఆనందం కలుగుతుంది, మనం అనుకున్నటువంటివన్నీ జరిగి మనం కోరుకున్నటువంటివన్నీ మనకి దక్కినప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది. మన జీవితం మనం అనుకున్నట్టు వెళుతోంది, మనం ఫలానాది అచీవ్ చేయగలిగాం అనేటువంటివన్నీ మనకి తెలుసున్న నాడు చక్కగా ప్రశాంతంగా జీవనం ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి అటు మానసిక సౌఖ్యము, అలాగే గతంలో మీ మీద ఉన్నటువంటి నీలాపనిందలను మీరు తప్పించుకోగలుగుతారు. అంటే మీకున్నటువంటి చెడ్డ పేరుని మీరు తీసేసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో అక్కడే తిరిగి మీ యొక్క గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో నిరూపించుకోగలిగేటువంటి స్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి అటు ఆర్థికంగా ప్రగతి కనబడుతూ ఉన్నది, ఆరోగ్యపరంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది. అలాగే సౌభాగ్యంచ ధనాగమః, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ లేదా మీ భుజాల మీద వేసుకున్నటువంటి ఏదైనా ఒక గొప్ప శుభ కార్యక్రమాన్ని కానీ మీరు పూర్తి చేయగలుగుతారు. మీకు ఆ శక్తి వస్తుంది, ఆర్థికంగా స్తోమత వస్తుంది. అలాగే కుటుంబ పరంగా మీకు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు కలిసి వస్తారు. ఇప్పటివరకు మీ కుటుంబ సభ్యులు మీకు ఏదైనా కొంత వ్యతిరేకమైనటువంటి భావాలను కలిగి ఉండి వారు మిమ్మల్ని విభేదిస్తూ ఉంటే కూడాను ఆ విభేదాలన్నీ సమసిపోయి మీ కుటుంబ సభ్యులే మీకు సహాయం చేసేటువంటి స్థితిగతులు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మిగతా 2 గ్రహాలు అంటే శనేశ్వరుడు, కంటక శని అంటారు, దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తారు. ఏం చేస్తారు, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను మరేతరత్ర వాటిని కొంచెం కలగజేసినప్పటికీ, రాహు భాగ్యస్థానంలో ప్రతికూలతనిచ్చినప్పటికీ గురుడిచ్చేటువంటి ఫలితం ముందు అవి కొద్ది తగ్గుముఖం పడతాయి. కాబట్టి అటు శనేశ్వరుడు దశమంలో ఉద్యోగపరంగా వాటి పరంగా ఒత్తిడిని కలగజేయడానికి, 9వ స్థానంలో రాహు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి,